హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సోమనాథ్ టెంపుల్ దగ్గర శౌర్య యాత్ర కండక్ట్ చేస్తున్నారు. అది దేనికోసం? 1000 years ఆఫ్ సర్వైవల్ ఆఫ్ అవర్ ఫస్ట్ అటాక్ ఆన్ సోమనాథ్ టెంపుల్. 1026 ADలో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ్ టెంపుల్ పైన అటాక్ చేశారు. ఆ తర్వాత అకార్డింగ్ టు హిస్టోరియన్స్ మోర్ దాన్ 6 to 7 times సోమనాథ్ టెంపుల్ పైన అటాక్ జరిగింది. అయినా ఈచ్ అండ్ ఎవ్రీ టైం రోలర్స్ అనే వాళ్ళు దాన్ని రీబిల్డ్ చేసి దాన్ని ఒక ఎటర్నల్ ష్రైన్గా నిలబెట్టారు. అందుకే దాని ద్వారా ఇప్పటికీ అదొక లివింగ్ టెంపుల్గా కల్చరల్ ఎథోస్ని కాపాడింది. కాబట్టి దాని గ్రేట్ లెగసీని మనం గుర్తు చేసుకోవడానికి కోసం మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ శౌర్యయాత్ర కండక్ట్ చేస్తున్నారు. ఈ సోమనాథ్ టెంపుల్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మన జ్యోతిర్లింగాస్లో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. దీనిని యాక్చువల్గా సోలంకి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎవరు సోలంకి రూలర్స్ వీళ్ళని చాళుక్యన్ రూలర్స్ ఆఫ్ గుజరాత్ అంటారు. అండ్ మోర్ దాన్ 6 to 7 అటాక్ జరిగినా సరే ఈచ్ అండ్ ఎవరి రీబిల్డ్ చేసి అండ్ ఫైనల్గా 1951లో మన అంతకుముందు ఏదైతే మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో ఎవరైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని ఫైనల్ కన్స్ట్రక్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఎవ్రీడే దీనిపైన కంటిన్యూస్గా లివింగ్ టెంపుల్గా మన కల్చరల్ ఎథోస్ని కాపాడుతూ ఇది ఒక లివింగ్ స్టైన్గా నిలబడింది. ఓకే, థ్యాంక్ యూ.